నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. పటాన్చెరులో అన్ని పార్టీల నేతలు కలిసి దోపిడీకి దోస్తాన్ కడుతున్నారని, మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు నడుపుతున్నారని తెలంగాణ రక్షణ సమితి చీఫ్ కవిత సంచలన ఆరోపణలు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని అంబేద్కర్ కూడల్లో పార్టీ జెండాను ఆవిష్కరించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియట్లేదని కవిత ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఓటు వేశారని ఆరోపించారు. పటాన్చెరు కాలుష్యానికి కేంద్రంగా మారిందని, నక్కవాగు కలుషితమై మంజీరా నదిలో కలుస్తోందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల నాటి ప్రభుత్వ బడిని బుల్డోజర్లతో కూల్చివేసి అడ్డుకునే నాదుడే కడువయ్యారని, ఈ దోపిడీ రాజకీయాలను అరికట్టడమే తమ పార్టీ లక్ష్యమని కవిత స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అసలు ఏ పార్టీలో ఉన్నాడో ఆయన కూడా తెలియదు కావచ్చు. ఎక్కడ ఉన్నాడో అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉన్నది. మరి ఏమైనా అభివృద్ధి జరిగిందా అని అంటే ఎమ్మెల్యే గారి ఆర్థిక వనరులో మాత్రం బాగా అభివృద్ధి జరిగింది తప్పితే ప్రజలకు సంబంధించి అభివృద్ధి చాలా తక్కువగానే జరిగింది. మరి ఎంపీ గారు ఉన్నాడు, ఆయన బీజేపీలో ఉన్నాడు, ఆయన ఈ నెలకు వచ్చి టీఆర్ఎస్ వాళ్ళ కోసం ఓటేసిపోయినడం వల్ల అంటే అన్ని పార్టీలు ఉన్న వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ ఒక దోపిడీ చేస్తున్నారు. ఇలాగ మన రోడ్డు మీద ప్రభుత్వ పాఠశాల ఉంటే బుల్డోజర్లు పెట్టి కబ్జాలు చేసేటోళ్ళు కూలగొట్టింది. ప్రజలు మళ్ళీ యుద్ధం చేసేంత వరకు కూడా కలెక్టర్ వచ్చి దాన్ని కాంపౌండర్లు కట్టలేదు. మరి బుల్డోజర్లు పెట్టి రౌడీ పట్టబడలు ప్రభుత్వ పాఠశాల కూలగొడుతున్నారంటే ఒకరి సహకారంతో అవుతుందా? అందరి సహకారంతోనే అవుతుంది. కాబట్టి ఈ పటాన్చెరులో ఏదైతే అవన్నింటినీ పక్కన